నాకు వాళ్ళందరూ కలిసి ఒక ఆంజనేయ స్వామి నాకు ఇచ్చిన గిఫ్ట్ నా తమ్ముడు. ఇది కాదు కత్తితో తినిపించేదే నెక్స్ట్ లెవెల్ స్టైల్. డన్ డన్ డన్. షుగర్ చెకింగ్, ఐసైట్ ఉన్న వాళ్ళకి స్పెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈసీజీ ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా మన వారి ప్రజలకి. సమయభావం తక్కువ ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించేందుకు కూడా కొద్దిగా మనం చేస్తూ ఇక్కడ అందరికి వార్డు ప్రజలందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా తెలియజేయడం ఒకటే, మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను మన దృష్టికి తీసుకురాగలిగితే ఖచ్చితంగా ఆ సమస్యను తీర్చి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అంటే రాజకీయ నాయకుల్లాగా అందరూ హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఎగ్గొట్టి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను తీర్చి మేము ముందు ఉంటామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, అలానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కేక్ కటింగ్ చేసే విధంగా కూడా మనం అందరూ సహకరిస్తాము. అలానే అందరూ పిలిచేసి గుర్తొస్తారు. దీన్ని దయచేసి గుర్తుంచుకోండి. అలాగే మేము మా డాక్టర్ గారు వచ్చారు. డాక్టరు మీకు బీపీ షుగరు చెప్తే వారు మీకు సరే మీకు ముందుగా బీపీ షుగర్ చెక్ చేస్తారు. అలాగే ఈసీజీ తీస్తారు. తీసిన తర్వాత మీకు కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి, అంటే కొన్ని లేని అలవాట్లు ఉంటాయి. నిరభ్యంతరంగా చెప్పండి. అంటే కొందరు మద్యపానం కానీ ధూమపానం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఉన్నటివి ఉండాలిగా చెప్పండి. చెప్పడం వల్ల డాక్టర్ గారికి అడ్వైస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు నానబెట్టకుండా అంటే చెప్పకుండా ఉంటే వాళ్ళకు సరైన అడ్వైస్ ఇవ్వడానికి కుదరదు అనమాట. అందుకోసమని చెప్పేసి మీరు ఉన్న విషయం చెప్పండి. ఇంకా కొన్ని ఉంటాయి, తంబాకు అంట ఏదో వాడుతూ ఉంటారు, ఇట్లాంటివి కూడా చెప్పండి. అప్పుడు డాక్టర్ గారు మీకు దానికి తగ్గట్టుగా సలహా ఇస్తారు, దానికి తగ్గట్టుగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆయన సహాయం చేస్తారు. కాబట్టి మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి మనవి. ఇంకోటండి, చివరిగా మరి ఒకసారి శ్రీ సాయి ఫణి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి రామ్ గారు, అలాగే మాకు ఈ హవన్నాపేట ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సాయి ఫణి సార్ ద్వారా మేము వచ్చి మీ అందరినీ కలిసే అవకాశం మాకు దొరికింది. ధన్యవాదాలండి. సాయి ఫణి గారు, ఈ మధ్యకాలంలో బీపీ షుగర్లు అనేవి చాలా విపరీతంగా ఎక్కువైపోతున్నాయి. ప్రజలు దీని గురించి అవగాహన తెలియక అది అట్లే పెరిగిపోయి దాని తర్వాత కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలకు దారితీస్తున్నాయి. దీని గురించి అవగాహన పెంచడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ సాయి ఫణి గారికి ధన్యవాదాలు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, మీ జబ్బులని తొందరగా బయట పెట్టుకొని దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. मेरे प्यारे भाई फनी को तहे दिल से जन्मदिन मुबारकबाद देता हूँ. फनी, जन्मदिन बहुत बहुत मुबारक हो. फनी, आपको अल्लाह ऐसे ही तुझे सलामत रखे और उम्र ताउम्र अच्छी सेहत दे और कामयाबी करे. मैं फनी के बारे में एक बात बताना चाहता हूँ. एक माँ के पेट में पैदा नहीं हुए, लेकिन एक माँ के पेट से जो भाई कैसे रहते हैं वैसे उसका मेरा साथ अल्हम्दुलिल्लाह. और इसकी खासियत बताता हूँ मैं, खामोश खिदमत गुजार, यानी खिदमत कर को भी पीछे रहता, सामने नहीं है कभी. मेरे हाथों से कई लोगों को, गरीब लोगों को, तुलबा को मेरे हाथों से पैसे देकर उनकी मदद करते हुए उनको पढ़ाई आला तालीम के लिए भी मदद कर रहा है, करते आ रहा है. इंशाल्लाह आगे भी करेगा. और मोहल्ले के भी कोई भी काम कैसा भी रहेगा अपने जेब से पैसा खर्चा करके काम कराता है. अगर सोचो, अगर ऐसे बगैर कोई इस पे ऐसा कर रहा है मोहल्ले के लिए, अगर एक कोई उसको हम గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఆదోనిలో హవన్నపేట వీధిలో జన్మదినం సందర్భంగా మెగా
మెడికల్ క్యాంప్ అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమాజం కోసం పరితపించే మా సాయి పనన్న జన్మదినం వార్డు ప్రజల మధ్యలో జరుపుకొని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేమున్నామంటూ ఒక విషయాన్ని తెలియజేసేందుకే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వార్డుల్లో మనం తిరుగుతున్నప్పుడు హవనపేట వీధిలో చాలామంది కూడా మాట్లాడుతూ నిత్యం ఇక పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉండడం అలానే ఇతరత్ర అనేక సమస్యలు కూడా తెలియజేస్తూ చాలామంది పెద్దలు కూడా వృద్ధులు కూడా మాకు కళ్ళజోళ్ళు లేవు, మాకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మా కోసం మేము దూర ప్రాంతానికి వెళ్ళి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి మాకు ఈ వింటర్ సీజన్లో ఒక మెగా మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తే అది జన్మదినం సందర్భంగా వారందరికి కూడా వారి దగ్గర ఏ విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్లో మనం తీసుకున్న కార్యక్రమాలు బీపీ కావచ్చు, అలానే షుగర్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, అలానే ఆస్తమా, ఈసీజీ, అలానే ఎవరైతే కురువృద్ధులు ఎవరైతే కళ్ళజోడు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఐ టెస్ట్ ద్వారా ఐ టెస్ట్ చేపించి కళ్ళజోళ్ళు కూడా టెస్టులతో మాత్రమే కాకుండా వారికి అవసరమయ్యే విధంగా కూడా వాళ్ళ కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ప్రదానం చేసే విధంగా డొనేట్ చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ తీసుకొని ఒక నెలలో విడతల వారీగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళజోళ్ళు అందించే విధంగా కూడా ఈరోజు అనుకోవడం జరిగింది. అలానే అనేక ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ద్వారా తెలుసుకొని వారికి ఆ వైద్య నిమిత్తం ఎటువంటి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ కావచ్చు, అలానే ఏదైనా ఆపరేషన్ ఉంటే ఆపరేషన్ కావచ్చు. మనకు దాదాపుగా చాలా హాస్పిటల్స్ మనకు పరిచయాలు ఉన్నాయి. కర్నూలు గౌరీగోపాల్ హాస్పిటల్స్ కావచ్చు, అలానే ఆదోనిలో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. వారి సహకారంతో పేద ప్రజలకు అండగా ఉండేందుకు కూడా మనము ఈరోజు కార్యక్రమాన్ని చేస్తూ వారికి విషయాన్ని తెలియజేసి వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన నివృత్తి చేస్తూ ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవే సమస్యలే కాకుండా వార్డుల్లో ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా కులంకుశంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని సమస్యలను తీర్చే విధంగా కూడా మేము ఈరోజు సాయి పనన్న ఆధ్వర్యంలో జరుగుతున్న జన్మదినం పురస్కరించుకొని మేము చెప్పడానికి సంతోషిస్తున్నాం. కాబట్టి వార్డు ప్రజలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా ముందు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకురాగలిగితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అందరి వార్డు ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఇది చేసినారు. వారందరి ఆశీస్సులు కూడా సాయి పనన్న గారికి ఉంటూ అలానే ఆ భగవంతుడు అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అవునా, ఈ కార్యక్రమంలో ఏవైతే మనము ఒక 5-6 ఏవైతే సమస్యలు ఉన్నాయో బీపీ మనం ఇక్కడ 5 రకాల ఏవైతే పెట్టామో ఆప్థమాలజీ కావచ్చు, బీపీ, షుగర్, ఈసీజీ, అలానే ఇతరతో ఏ సమస్యలు ఉన్నా కూడా వారికి మెడిసిన్ అందించి ఉచితంగా వారికి మెడిసిన్ అందించి వాళ్ళ ట్రీట్మెంట్ సంబంధించిన ఖర్చులు కూడా మనమే భరిస్తామని చెప్పేసి మనం అలానే స్పెట్స్ కూడా ఇక్కడ ఎవరైతే కురవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ ఐ టెస్ట్ చేపించి ఆ స్పెట్స్ కూడా ఉచితంగా డొనేట్ చేసే విధంగా కూడా కార్యాచరణ తీసుకున్నాం.
నా బర్త్డే సందర్భంగా ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషము. ఎటువంటి సమస్య అయినా వార్డు మెంబర్స్కి ఎప్పుడు మేమిద్దరం అండగా ఉంటామని నేను ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. ఎటువంటి సమస్యకైనా మేము ముందుంటాము. దానికి ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ఎప్పుడు అందుబాటులో ఉంటాము. అది పరీక్షించారు. ఒకవేళ టెస్ట్ చేస్తారంటే టెస్ట్ చేయండి, మేము దాంట్లో పాస్ అయ్యే చూపిస్తాము. గతంలో నాయకులు ఈ వార్డు కౌన్సిలర్లు ఏది దీన్ని సరిగా డెవలప్ చేయలేదు. ఖచ్చితంగా మా వరకు ఎటువంటి సమస్య అయినా తీసుకొని వస్తే ఖచ్చితంగా దాన్ని మేము సాల్వ్ చేసి చూపిస్తాము. ఇది థియరీ అదే మా దగ్గరకు తీసుకొని వస్తే మేము దాన్ని సాల్వ్ చేస్తాము. ఇది థియరీ కాదు, ప్రాక్టికల్గా మేము ఇది ప్రూవ్ చేస్తాము. నేను నా తమ్ముడు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రైట్ ट्रैवल कर रहा हूँ, जो जुबान देता है पूरा करके रहता है. अब जो मेरे छोटे भाई अंजी, मेरा भाई फनी जो बात बोले मोहल्ले के लिए क्या करेंगे, तुम लेके आओ, करके दिखाना हमारा काम है. ये मैं जुबान देता हूँ. अगर ये नहीं करके दिखाया तो मैं जो है ना गुंडू करके फिरता हूँ, आधा गुंडू करके. यहाँ तक के जुबान दे रहा हूँ. ऐसा मेरे जुबान के पक्के मेरे दोनों भाई हैं. इंशाल्लाह जो भी मोहल्ले का मसला रहेगा हमारे पास लेके आओ, कामयाब करके उसको खत्म सॉल्व करके हम दिखाएंगे आपको. ये सिर्फ बातों में नहीं, प्रैक्टिकल के करके दिखाएंगे. सब कभी भी कोई भी मसला हो हमारे पास आओ, हमारे से राबिता करो. खनी भैया, अंजी भैया तो बोले तो कौन भी आते बड़े साले आको भाई, छोटे भाई, मेरे दो छोटे भाई, मेरा ये मसला है तो आको मसला हमारे सामने रखो. मेरे दो छोटे भाई, मसला कोई सा भी मसला रहने दे इंशाल्लाह हल कर को दे दे. किसी तरह का भी मसला रहने दे, वो दोनों में काबिलियत है. वो काबिलियत है तो जुबान दे रहे हो, सो काबिल इंसान है इंशाल्लाह. खास करके वार्ड वालों को बोल रहा हूँ मैं, ये हवाना पेट वालों को, तरक्की चाहते हो तो कामयाबी दो. मेरे छोटे भाई को सपोर्ट करो, इंशाल्लाह जरूर मोहल्ले की तरक्की होती है. अब तक क्या भी तरक्की हुई सो हमें देखे नहीं. मालूम है मोहल्ले वालों को कौन सा काम कहाँ का काम वहां से होता है. यहाँ लागो देखो काम पूरा कर को बता दिया. मैं जुबान दे रहा हूँ मेरे दोनों भाइयों की तरफ से. मेरा फनी जरूर पूरा कर को रहता. ये कैसा दो जिसम एक जान है. फनी की बात अंजी की, एक अंजी बोला सो फनी रेट, फनी बोला सो अंजी की बात. दोनों एक बात, दोनों में क्या भी फर्क नहीं. दोनों एक दो जिसम एक जान. ఎవరు మాట ఇచ్చినా మేము ఇద్దరు కానీ తీసుకుంటాము. दो जने कौन तो भी बात देंगे पूरा कर को बताते. दो किसी भी बात दो, हिंदी मेरा फनी तो बात देंगे, मेरा अंजी तो बात देंगे, कौन भी बात देंगे. दो भी एक ही जो हमारे पास मसले लाओ. खास करके मोहल्लेदारों को बोल रहा हूँ, हवाना पेट के मोहल्लेदारों को. अगर मोहल्ले में अगर तो आप अच्छा ही चाहते हो, मोहल्ले में कामयाबी चाहते हो और किसी तरह का मसला हल चाहते हो तो फनी और अंजी के पास आओ, कामयाब होते इंशाल्लाह. मैं जुबान दे रहे हैं. अस्सलाम वालेकुम. ప్రాక్టికల్ खाली बातों में नहीं है, काम कर को बताते. दूसरे जने सब खाली दूसरे जने खाली बातें से रहते, हमें प्रैक्टिकल कर बताते. मेरे दोनों भाई और खास कर को मेरे फनी और अंजी बात के पक्के. ये मैं बोल रहा हूँ, हमें बात से नहीं काम से कर को दिखाते. मेरा नाम मोहम्मद फयाज आदोनी. फिर एक बार मेरे प्यारे भाई को जन्मदिन बहुत 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 मुबारक. फनी को తమ్ముడు ఇది కానీ వీడియోలో రావాలమ్మా. ఒక తీయదు ఒక నిమిషం. ఇప్పుడు వస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రతి దర్గాకి ప్రతి గుడికి తిరుగుతానమ్మా, ప్రతి చర్చికి పోతాము. నాకు వాళ్ళందరూ కలిసి ఒక ఆంజనేయ స్వామి నాకు ఇచ్చిన గిఫ్ట్ నా తమ్ముడు. ఇది నువ్వు నా గిఫ్ట్ ఆంజనేయ స్వామి